హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అట్ అసెంచర్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే యాక్చువల్లీ మాకు ఇండస్ట్రీ డే అనేసి జరుగుతుందన్నమాట. సో ఇట్స్ వెన్స్డే. సో వెన్స్డే మాకు ఇండస్ట్రీ డే జరుగుతుంది అని చెప్పేసి ఇంక ఆఫీస్కి రమ్మన్నారు. సో అరౌండ్ 12కి రీచ్ అయిపోయినాము. సో స్టార్ట్ అయ్యింది వచ్చి 12:30కి అనమాట. సో ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మొత్తం మాది వచ్చేసి హెల్త్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ అనమాట. సో మొత్తం దానికి రిలేటెడ్ ఉంటుంది. సో హెల్త్ అండ్ పిఎస్లో మాది వచ్చేసి పబ్లిక్ సెక్టార్ అనమాట మేము వర్క్ చేసేది. సో దాని మీద కొంచెం లైక్ ఏమంటారు న్యూస్ ఇన్ఫర్మేషన్ అలా చెప్తున్నారనమాట. అండ్ ఆల్సో జూలీ స్వీట్ CEO అనమాట, యాక్సెంచర్కి తెలుసు కదా. సో తనది ఒక వీడియో క్లిప్ అయితే ప్రజెంట్ చేశారనమాట. సో తను ఇండస్ట్రీ డే గురించి మాట్లాడడం, సో అలా ఒక చిన్న క్లిప్ అయితే వేశారు. అండ్ లైక్ జరుగుతూనే ఉన్నింది ఈవెంట్ అయితే. అండ్ మాకు లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో లంచ్ మొత్తం లైక్ ఇంత 5-స్టార్ హోటల్ కైండ్ ఉన్నిందనమాట. లిమిటెడ్గా పెట్టారు కానీ మంచిగా ఉన్నింది. సో లంచ్ అయితే మేము చేసేసాము. సో చాలా ఐటమ్స్ అని అనుకున్నాము కానీ లైక్ ఏమంటారంటే 2 సెషన్స్గా డివైడ్ చేశారనమాట. సో ఇటుపక్క ఒక క్యూ ఉంటుంది, అటుపక్క ఒక క్యూ ఉంటుంది. సో సేమ్ ఐటమ్స్ లైక్ బోత్ ది సైడ్స్ అన్నట్టు. సో మోస్ట్లీ వెజ్జే ఉన్నిందనమాట. సో నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే నేను నాన్ వెజ్ తినటం లేదు కాబట్టి. సో వెజ్ అయితే తీసుకున్నాను. అండ్ పర్లేదు, లైక్ నేను చెప్పినట్టు లైక్ 5-స్టార్ హోటల్స్లో ఎలా ఉంటుంది లైక్ ఉప్పు తక్కువ కారం తక్కువ, సో అలా ఉన్నిందనమాట. అండ్ డెజర్ట్స్ కూడా మంచిగా ఉన్నాయి. సో లిమిటెడ్గా ఉన్నా కానీ లైక్ గుడ్ ఫుడ్ అనమాట. సో ఇంకా తినేసి లైక్ మేము లైక్ మళ్ళీ గ్యాదర్ అవ్వమని చెప్పారు యాక్చువల్లీ మమ్మల్ని. సో ఇంకా త్వరగా తినేసి ఇంకా వేరే ఈవెంట్ ఉందన్నమాట. అంటే సేమ్ HNPSలోనే లైక్ వేరే లీడ్స్ వచ్చేసి సెమినార్ ఇవ్వడం కానీ ఈవెంట్ కండక్ట్ చేయడం కానీ సో అలా ఉంటుందన్నమాట. సో ఇంకా దానికి కూడా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా మేము యాక్చువల్లీ నేను లాగిన్ కూడా చేయలేదు, జస్ట్ కార్డ్ స్వైప్ చేసేసి ఇంకా ఈవెంట్స్లోనే ఉన్నానన్నమాట. సో వర్క్ ఏది ఇంకా చేయడానికి వీలు లేదనిపించింది ఆ రోజు, బికాస్ మొత్తం ఈవెంట్స్లోనే టైం అయిపోతుంది. లైక్ ఇట్ వాస్ అరౌండ్ 5:30 వరకు ఉంటుందని చెప్పారు. సో లంచ్ అయితే చేసేసాము. ఇంకా అలా ఒక వాక్కి వెళ్ళి ఇంకా నెక్స్ట్ సెషన్కి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇది ఏమిటి యూజ్ ఈ ఈవెంట్ వల్ల అని చెప్తే, సో మేము లైక్ మేము చేస్తున్న ప్రాజెక్ట్ కానీ క్లయింట్స్ కానీ అండ్ మేము చేస్తున్న ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అయింది, సక్సెస్ ఫ్యాక్టర్ ఎంత, సో ఇవన్నీ డిస్కస్ చేస్తారనమాట. సో దట్ మాకు ఒక ఐడియా వస్తుంది లైక్ మనం చేస్తున్న వర్క్ అండ్ మనం టైప్ అయిన క్లయింట్ వాళ్ళు ఎంత సక్సెస్ ఫ్యాక్టర్లో ఉన్నారు అని చెప్పేసి. సో అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్స్ ఇంతకుముందు అయితే వర్చువల్గా ఉండేటివి, లైక్ మొత్తం ఆన్లైన్లో ఉండేటివి కాబట్టి మొత్తం వర్చువల్గా చాలాసార్లు చూసామన్నమాట. బట్ ఇది లైక్ ఫస్ట్ టైం లైక్ ఇన్ పర్సన్గా క్లయింట్తో మీటింగ్స్ అండ్ లైక్ మంచిగా అనిపించింది. లైక్ ఏమంటే పెద్ద లీడ్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ లీడర్షిప్ వాళ్ళతో కానీ మనకు లైక్ వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ అయితే వస్తుందన్నమాట. సో ఇలాంటి ఈవెంట్స్ వల్ల. సో ఇలాంటి ఈవెంట్స్ని ఇంకా మీదట ఎప్పుడు లైక్ మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాను. సో మంచి లెర్నింగ్ అయితే ఉంది. సో సెకండ్ సెషన్ లైక్ ఆఫ్టర్ లంచ్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారనమాట. లైక్ ఓవరాల్ ఇండియా కానీ అవుట్ ఆఫ్ ఇండియా వరల్డ్ వైడ్గా ఎంత ప్రాజెక్ట్స్తో టైఅప్ అయినారు. సో ఇలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు షేర్ చేసుకున్నారు. సో మొత్తం లైక్ 5 వరకు జరిగిందనమాట లైక్ సెకండ్ పోస్ట్ లంచ్ సెషన్ అయితే. సో ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ సెషన్ కంప్లీట్ చేసుకున్నాక మాకు లైక్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు, లైక్ టీ, కాఫీ, బిస్కెట్స్ ఇలాంటివి. సో ఇంకా లైక్ అప్పటికే 5:30 అయిపోయింది. సో ఇంకా వర్క్ కూడా ఇంకా అక్కడ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ స్టేటస్ కాల్కి లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. సో స్నాక్స్ అయితే టీ, కాఫీ, బిస్కెట్స్ పెట్టారనమాట. ఇది కూడా లైక్ హై లెవెల్లో ఉన్నింది. అండ్ ఏంటంటే ఫుడ్ హైజీన్గా ఉంటుంది. బట్ ఏంటి అంటే మనకు చెప్పాను కదా లైక్ స్వీట్ తక్కువ కారం తక్కువ ఇలా ఉంటుందన్నమాట. సో నార్మల్లీ 5-స్టార్ హోటల్స్ అంతా అలానే ఉంటుంది. సో ఇంకా వీళ్ళు తీసుకున్నది వచ్చి మొత్తం 5-స్టార్ హోటల్ నుంచి తెప్పించినట్టున్నారు. సో ఇట్ వాస్ ఓకే. సో ఇంకా నేనైతే కాఫీ తీసుకున్నాను. సో కాఫీ మంచిగానే అనిపించింది. సో కాఫీ తాగేసి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే లైక్ మనము లైక్ ఇలా ఆఫీస్కి రాకుండా ఉన్న వాళ్ళకి లైక్ అట్లీస్ట్ మంత్లీ ఒక 2 టైమ్స్ వచ్చే వాళ్ళకి ఓకే, కానీ అలా 2 months 1 month రాని వాళ్ళకైతే మేజర్లీ చాలామందికి మెయిల్స్ వస్తున్నాయి. సో చాలామందికి, నాకు తెలిసిన వాళ్ళు చాలామందికి వచ్చిందనమాట మెయిల్స్. సో మీరు ఎవరైనా అసెంచర్లో ఉండి ఇంకా మీరు ఆఫీస్కి వెళ్ళట్లేదు అంటే డెఫినెట్లీ వెళ్ళండి. వీక్లీ వన్స్ డైరెక్ట్ టర్మినేషన్ వార్నింగ్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాను అనమాట. సో వెదర్
చాలా బాగుండింది యాక్చువల్లీ. బయటకు వచ్చిన తర్వాత నాకైతే ఇంకా బయట ఉండిపోదాము అనిపించింది అనమాట. ఆ బిల్డింగ్స్ కానీ ఆ స్కై కానీ ఇట్ వాస్ వెరీ నైస్. మంచి వెదర్ చూస్తున్నారు కదా ఈ క్లిప్లో కూడా. సో అట్లా లైక్ రెయిన్ వచ్చేలాగానే ఉన్నిందనమాట, బట్ సడన్గా వచ్చేసింది ఎందుకో. దీని తర్వాత వస్తుంది చూడండి. సో యాక్చువల్లీ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాం పీజీకి అనుకున్నాం అనమాట. సో ఎంట్రన్స్కి నడుచుకొని వెళ్తూ ఉంటే లైక్ షాపింగ్ స్టాల్స్ అయితే పెట్టారు. సో జనరల్లీ ఆ షాపింగ్ స్టాల్స్లో నాకేం అంతగా నచ్చవు. ఎప్పుడు పెట్టినా కానీ లైక్ సేమ్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ అవి ఉంటుందన్నమాట. సో ఎక్కువ ప్రిఫర్ చెయ్యను. బట్ యా లైక్ ఈసారి కొంచెం మంచిగానే అనిపించింది అనమాట. లైక్ ఇయర్ రింగ్స్ కానీ మొత్తం లైక్ జ్యువెల్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే మంచిగా అనిపించింది. ఎందుకంటే 18K క్యారెట్వి అమ్ముతున్నారు అండ్ ఆల్సో లైక్ స్టెయిన్లెస్ స్టీల్. సో ఇలాంటి జ్యువెలరీస్ అయితే ఎక్కడున్నా కానీ మంచి క్వాలిటీలోనే ఉంటుంది. సో ఇక్కడ కూడా నాకు మంచిగానే అనిపించింది అనమాట. యా సో నేనైతే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి అనుకునే అమ్మాయి లైక్ ఈ స్టాల్స్ చూసేసి ఆగి ఇంకా దీనికోసం నేను డిలే చేశాను అనమాట. సో స్టాల్స్ అయితే చూశాను, వెళ్ళాను. లైక్ కొన్ని మంచిగా అనిపించినాయి. ఇయర్ రింగ్స్ అలాంటివి ఎక్కువ ఉండదు, లైక్ లిమిటెడ్ స్టాల్సే ఉంటుంది అండ్ లిమిటెడ్ ఐటమ్స్ కూడా ఉంటుంది అనమాట. ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమీ ఉండదు. నార్మల్గా లైక్ లిమిటెడ్ లైక్ డ్రెస్సెస్కి అయితే ఒక 2 to 3 సెక్షన్స్ అండ్ ఇయర్ రింగ్స్కి 2 to 3 సెక్షన్స్ అలా అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇవి స్టెయిన్లెస్ స్టీల్ అంట. సో సూపర్ ఉన్నాయి కలెక్షన్స్ అయితే అండ్ ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్. 120, 140, 200 లోపలే ఉన్నాయన్నమాట. అండ్ చాలా క్యూట్గా అనిపించింది. నేనైతే 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ లీఫ్ కనిపిస్తుంది కదా, లీవ్స్ది. సో అదొకటి తీసుకున్నాను అండ్ ఆల్సో హార్ట్ షేప్ది ఒకటి తీసుకున్నాను అనమాట. అరౌండ్ లైక్ ఒకటి వచ్చి 120, ఇంకొకటి వచ్చి 180 పడింది. వర్త్ అని చెప్పొచ్చు. లైక్ నేను ఇలాంటివి బయట లైక్ మాల్స్లో వాటిల్లో అయితే 350, 400 పెట్టి కొన్నాను అనమాట. స్టెయిన్లెస్ స్టీలే, లైఫ్ వస్తుంది చాలా. సో నేనైతే 2 తీసుకున్నాను. అండ్ క్లాత్స్ అవి అయితే అంతగా నాకేం అనిపించలే, నార్మల్గా అనిపించింది అనమాట. లైక్ ఇట్ వాస్ నాట్ దాట్ వర్త్. 300, 400 చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే ఏదో లైక్ జాతకం చెప్తున్నారు అనుకుంటాను, నాకు అంతగా తెలీదు. బట్ 500 రూపీస్ అంటే 500 రూపీస్కి చాలామంది కూర్చొని పెట్టి తప్పించుకుంటున్నారు. సో అది వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్. యా సో ఇలా ఇక్కడ షాపింగ్ దగ్గర డిలే చేయడం వల్ల ఇంకా ఆల్ ఆఫ్ దిస్ సడన్ వర్షం వచ్చేసింది. లైక్ విత్ ఇన్ సెకండ్స్ ఫుల్ వర్షం వచ్చేసింది అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళలేక ఇంకా అక్కడే ఉండిపోయినాము స్టాల్స్ మధ్యలో. అండ్ ఆ తర్వాత నేను క్యాబ్ బుక్ చేసి ఎంతసేపు బుక్ చేసినా కానీ ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వలేదు. బుక్ అని కొడుతున్నాను, టిప్స్ 50, 100 కూడా యాడ్ చేశాను, బట్ స్టిల్ క్యాబ్ ఒక్కటి బుక్ అవ్వలేదు అనమాట. ఇంకా అలా నడుచుకుంటా నేను ఎంట్రన్స్ వరకు వెళ్ళిపోయినాను. సో ఎంట్రన్స్కి వెళ్ళినా కానీ ఇంక ఇది అయ్యే పని కాదు అని చెప్పేసి నేను అక్కడే ఏమంటారు లైక్ షాప్స్ అవి ఉంటుంది కదా, దాని ముందర కూర్చొని స్టేటస్ కాల్ ఇంకా గది లెక్క ఇంకా అక్కడే నేను లైక్ కాల్ తీసుకున్నాను అనమాట. సో అలా అయితే జరిగింది ఈరోజు అయితే. అండ్ యా ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్ క్యాబ్ బుక్ అయిపోయింది అండ్ పీజీకి అయితే వెళ్ళిపోయినాను. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.